హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కోమాలో ఉన్న పద్మమ్మ మీద మళ్ళీ ఇందు అటాక్ చేయబోతుంది. దాంతో ఇక ఇలా కింద పడిపోయిన పద్మమ్మకైతే గతం గుర్తొచ్చి మామూలు మనిషి కాబోతుంది. మరిక గతం గుర్తొచ్చిన పద్మమ్మ ఇప్పుడు ఏం చేయబోతుంది, ఇక జీవనను ఇందుమతిని ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక జీవన అయితే ఏదో రకంగా ఆనంది జ్యోతి కన్న కూతురని చెప్పకుండా చేస్తుంది కదా, ప్రెగ్నెంట్ నాటకం ఆడుతుంది. నాటకం ఆడడమే కాదు, ఇక ఆనందితో సవాల్ చేస్తుంది. చూసావా ఆనంది, ఇన్నాళ్ళు ఇక నువ్వు పై లెవెల్లో ఉన్నావు, నీ కింది లెవెల్లో నేనున్నాను, కానీ ఇప్పటి నుండి నేను పై లెవెల్లో ఉండబోతున్నాను. ఎందుకంటే నీకంటే ముందుగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, అంటే ఈ ఇంటి వారసుని నేను తీసుకురాబోతున్నాను. కాబట్టి నా పిల్లల తర్వాతే ఇక మీ పిల్లలు. ఒకవేళ నీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు లివర్ ఇచ్చావు కదా, లివర్ ఇస్తే చాలామందికి ఇక పిల్లలు పుట్టరని విన్నాను. ఇక నువ్వు బహుశా ఇక ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావేమో, అర్ధాంతరంగా నీ జీవితం ఆగిపోతుందేమో. నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది ఆనంది అని చెప్పి చాలా తలపొగురుగా జీవనైతే మాట్లాడుతూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటి జీవన, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు, ఇక సంతోషంగా ఉండొచ్చు కదా, నా గురించి నీకెందుకు చెప్పు, నేనేమైపోతే నీకేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు ఆనంది, ఎంతైనా నువ్వు నాకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండు, అంతేకాదు ఇప్పుడు నా తోటి కోడలివి. ముందుగా నీకు పిల్లలు పుట్టిన తర్వాతే నాకు పుట్టాలి, కానీ ఆ దేవుడు నీకు పిల్లలు పుట్టకుండా చేస్తున్నాడు అని చెప్పి చాలా నవ్వుతూ ఉంటుంది. ఇక ఇలా జీవన ఆనందితో మాట్లాడుతూ ఉండగా ఆదిత్య మొత్తం వినేస్తూ ఉంటాడు. ఈ జీవన ఆనందిని ఎంత హేళన చేసి మాట్లాడుతుంది. ఇక నిజంగానే ఇక జీవన ప్రెగ్నెంటా లేకుంటే నాటకం ఆడుతుందా, ఎలాగైనా జీవన గురించి నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక జీవన మాటలకైతే ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆనంది వెళ్ళి, ఏంటండి అన్నం సగం మధ్యలోనే వచ్చేశారు, ఎందుకని కర్రీ కూడా వేసుకోలేదు, ఏం జరిగిందండి, అంత డల్గా ఉన్నారేంటి చెప్పండి అని చెప్పి ఆనంది అడగడంతో, ఏం లేదు ఆనంది, ఇంతకుముందు జీవన నీతో మాట్లాడిన మాటలు మొత్తం నేను వినేశాను. జీవన మన గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడుతుంది. ఇక నువ్వు జీవన అలా మాట్లాడకుండా ఉండాలంటే నువ్వే అసలైన కూతురు అని జ్యోతికి చెప్పాలి, అప్పుడు కానీ ఆ జీవన పొగరు అణుగుతుంది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే, అది కాదు ఆదిత్య గారు, ఇప్పుడు మా అమ్మ ఎంత సంతోషంగా ఉందో నువ్వే చూసావు కదా, ఈ విషయం తెలిస్తే జీవన మీద కోపాన్ని పెంచుకుంటుంది, ఇక మళ్ళీ అమ్మము డిస్టర్బ్ అవుతుంది ఇక అని చెప్పి అంటూ ఉండగా, వేరే వాళ్ళ సంతోషం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా, ఇక ఎప్పుడు అలాగే ఆలోచిస్తావా, ఇక జీవన ఇప్పుడు 9 నెలలు తన కడుపులో బిడ్డను మోస్తుంది, అప్పటిదాకా చెప్పనంటావు, తర్వాత ఇక ఎవరో పుట్టాక మళ్ళీ కొన్నాళ్ళు సంతోషంగా ఉండాలి మా జ్యోతమ్మ అని చెప్పి అప్పుడు కూడా చెప్పవు. నీ జీవితం మొత్తం ఇలాగే అయిపోతుంది, ఆ జీవన ఎంజాయ్ చేస్తుంది, నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండిపోతున్నావు ఆనంది, ఎంత చెప్పినా వినిపించుకోవేంటి అని చెప్పి ఆదిత్య చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ జీవన ఇందుమతి అయితే ప్లాన్ సక్సెస్ అయ్యింది, కానీ ఇక ఒక మార్గం ఇక వేచి ఉంది. ఆ పద్మమ్మగాక స్పృహ వచ్చి ఇక ఆనందినే జ్యోతి కూతురని చెప్పేస్తే ఇక మన పని అయిపోతుంది. కాబట్టి ఒక రకంగా మనం మంచి పని చేశాం, కానీ ఇదొక్కటి కూడా ఇక మనం బయటపడకుండా ఉండాలంటే పద్మమ్మను కూడా లేకుండా చేయాలి, అప్పుడు మన గురించి ఇక ఎవ్వరు చెప్పరు, పూజారిని ఆదిత్యను ఇక ఆనంది చెప్పనివ్వదు. ఇక ఇప్పుడు పద్మమ్మను ఆపడమే కష్టంగా ఉంది జీవన, ఈరోజు నేను మళ్ళీ పద్మమ్మ మీద అటాక్ చేయాలనుకుంటున్నాను, ఇక పద్మమ్మ అడ్డు తొలగితేనే మనం సేఫ్గా ఉండగలం అని చెప్పి ఇందు అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, సరే పెద్దమ్మ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇక మనకు మంచి రోజులు వచ్చేసినట్టే, ఇక పద్మమ్మని వేసేసేయి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను, జాగ్రత్తగా ఇక నువ్వు ఆ పద్మమ్మని ఎవ్వరు లేని సమయంలో ఇక మళ్ళీ పద్మమ్మ మీద అటాక్ చేసేసేయి అని చెప్పి జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇక సరే జీవన, ఇక ముందు నువ్వు ఫోన్ కట్ చేయి, నేను అదే పనిలో ఉన్నాను అని చెప్పి ఎవరు లేని సమయంలో ఇక మధ్యాహ్నం వేళ
ఇలా పడుకున్న పద్మమ్మ దగ్గరికి నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటూ ఎవరైనా వస్తున్నారని చెప్పి ఇందుమతి చూసుకుంటూ పద్మమ్మను చేరుకుంటుంది. పద్మమ్మ అయితే అలా స్పృహ లేకుండా పడుంటుంది కదా! అప్పుడే ఇందుమతి ఇలా ఒక క్లాత్ తీసుకొని పద్మమ్మ ఇలా నోరు మీద గట్టిగా నొక్కేసి ఇలా గట్టిగా చంపాలని చూస్తుంది. ఇంతలోనే పద్మమ్మ ఇలా పక్కకు జరిగినట్టు జరిగి కింద పడిపోతుంది. దాంతో ఇందుమతి మంచంలో పడిపోతుంది. కింద పడిన పద్మమ్మకు ఒక్కసారిగా స్పృహ వస్తుంది. ఇలా చూస్తూ ఉంటుంది. పద్మమ్మకు స్పృహ రావడం చూసి ఇందు కూడా షాక్ అవుతుంది. అప్పుడే పద్మమ్మకు స్పృహ రాగానే అలా పడగానే లోపల ఉన్న సింహాద్రి అలిక్య ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు. వచ్చేసరికి పద్మమ్మ దగ్గర ఇందుమతి ఉంటుంది. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని చెప్పి సింహాద్రి చాలా కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే పద్మమ్మ చూడడం, పద్మమ్మ ఇలా చేతులు కదపడం అది చూసి సింహాద్రి సంతోషిస్తూ ఇందుమతి గురించి పక్కకు పెడతాడు. ఇంతలోనే బయట నుండి జ్యోతి, సూర్య అందరూ వచ్చేస్తారు. పద్మమ్మకు స్పృహ వచ్చింది. చూస్తుంది, తను అటు ఇటు కాళ్ళు చేతులు కదుపుతుంది. వెంటనే కుట్టికి ఫోన్ చేయండి, కుట్టితో మాట్లాడాలని ఇలా ఎప్పుడు కూడా ఉంటుంది పద్మమ్మకు. కుట్టి అంటే పద్మమ్మకు చాలా ఇష్టం కదా అని చెప్పి పద్మమ్మకు స్పృహ వచ్చిందని వెంటనే జ్యోతి అయితే కుట్టికి కాల్ చేసి చెప్తుంది. దాంతో చాలా సంతోషంగా కుట్టి అయితే, ఏంటి జ్యోతమ్మ ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ పద్మమ్మకు స్పృహ వచ్చిందా? ఎలా? డాక్టర్లు చాలా టైం పడుతుందన్నారు. త్వరగానే స్పృహ వచ్చిందా? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆదిత్య గారు ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు చాలా సంతోషంగా పద్మమ్మను చేరుకుంటారు. అప్పుడే ఇలా కుట్టి అయితే పద్మమ్మను అడుగుతూ ఉంటుంది. అమ్మ నేనెవరు చెప్పమ్మా, నాతో ఏదైనా మాట్లాడమ్మా అని చెప్పి గుచ్చి గుచ్చి ఆనంది అడుగుతూ ఉంటుంది పద్మమ్మనైతే. అప్పుడే పద్మమ్మ ముందుగా జీవన వైపు, ఇందుమతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. తన మైండ్లో మొత్తం కూడా ఇలా గుర్తొచ్చుకుంటూ ఉంటుంది. తనను ఇలా ఇద్దరు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని పిల్లో తీసుకొని ఇలా గట్టిగా ఇట్లా పెట్టి మొత్తం చంపాలని చూస్తారు కదా! ఇంతలోనే తప్పించుకుంటారు. మళ్ళీ శ్రీను, ఆనంది ఇద్దరు వచ్చి కాపాడడం, ఆ నైట్ జరిగింది మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇలా షాక్ అయి ఇందు, జీవన చూస్తూ ఉంటారు. చాలా కోపంగా పద్మమ్మ జీవన జుట్టు పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది. వీళ్ళ వల్లే ఇన్నాళ్ళు నేను మంచాల పడున్నాను కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఎవరికి ఏం అర్థం కాదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళ వల్ల నువ్వు ఇన్నాళ్ళు మంచాల పడి ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగా, అవును నేను నిజం ఎక్కడ బయట పెడతానని చెప్పి వీళ్ళు నన్ను చంపాలనుకున్నారు. ఇంతలోనే శ్రీను, ఆదిత్య వచ్చి నా ప్రాణాలను కాపాడారు. నాకంతా గుర్తుంది, అంతా నాకు గతం గుర్తొచ్చింది అని చెప్పి పద్మమ్మ అయితే గట్టిగా అంటూ ఉంటుంది. జీవనను, ఇందుమతిని ఇలా మెడ పట్టుకొని జుట్టు పట్టుకొని ఈడ్చేస్తూ ఉంటుంది పద్మమ్మ అయితే. దాంతో వీళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. ఇందు, జీవన ఇలా అంటూ ఉంటారు. ఆ పద్మమ్మకు గతం గుర్తులేదు, తను ఏం చేస్తుందో తనకే అర్థం కావట్లేదు, తనకు బహుశా మతిస్థిమితం మరీ ఎక్కువైనట్టుంది, మెంటల్గా తనను మెంటల్ హాస్పిటల్లో వేసేయండి అని చెప్పి ఇలా ఇందుమతి, జీవన అయితే అంటూ ఉంటారు. దాంతో ఆనందికి చాలా కోపం వస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మకు ఇలా పిచ్చి ముదిరిపోవడం ఏంటి? మా అమ్మకు మా అమ్మకు అలా కాలేదు. తను నిజమే చెప్తుంది. తనకు నిజంగా మెంటల్ అయితే అందరిని కూడా అలా చేయాలి కదా, మీ ఇద్దరినే ఎందుకు అలా అంటుంది అని చెప్పి ఆనంది అనడంతో అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇలా జీవనను జుట్టు పట్టుకొని జ్యోతి దగ్గరికి ఈడ్చుకొని వస్తుంది. అమ్మ జ్యోతమ్మ, అసలు ఈ జీవన నీ కన్న కూతురు కానే కాదమ్మా, నీ అసలైన కన్న కూతురు కుట్టినమ్మా. ఈ నిజం మీకు చెప్పడానికి ఉదయం లేచి చెప్దామని నేను అక్కడ పడుకున్నాను. ఈ నిజం నాకు తెలుసని వీళ్ళు తెలుసుకున్నారు. పూజారి కుట్టితో మాట్లాడుతూ ఉండగా నేను విని నిజం తెలుసుకున్నాను. నన్ను గమనించిన వీళ్ళు నన్ను చంపాలనుకున్నారమ్మా అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది పద్మమ్మకైతే గతం గుర్తొచ్చి. దాంతో ఆదిత్య చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఆనంది చెప్పలేంది పద్మ అంటే చెప్పేసింది. ఎప్పటికైనా ఈ నిజం తొందరగా తెలిస్తే బాగుండు, ఆనంది జీవితంలో సంతోషాలు ఉంటాయని నేను ఎంతో మురిసిపోయాను. అత్తయ్య మొత్తం నిజం చెప్పి మంచి పని చేసింది అని చెప్పి ఆదిత్య మురిసిపోతూ ఉంటాడు. జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి పద్మమ్మ నువ్వు చెప్పేది? జీవన నా కన్న కూతురు కాదా అని చెప్పి అంటూ ఉండగా, కాదమ్మా, ఇదిగో అమ్మ పూజారి, ఆనంది ఇద్దరు మాట్లాడు
మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏదో మీకు ప్రాణగండం ఉందని చెప్పి ఈ నిజాన్ని ఇక నా బిడ్డ ఆనంది ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు. ఇక ఇప్పుడు చెప్పడానికి ఇక మీరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి తను చెప్పలేకపోతుంది. కానీ ఇప్పటికైనా తెలుసుకోండమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు మీ వాళ్ళో, ఎవరు మంది వాళ్ళో అని చెప్పి పద్మం అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక నిజం తెలుసుకున్న జ్యోతి, సూర్యులైతే ఇక జీవనను ఇందుమతినైతే చీకొడుతూ ఉంటారు. ఏంటి పద్మమ్మ చెప్పేదంతా నిజమేనా అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక వీళ్ళైతే కాదు, పద్మమ్మకు మెంటల్ ఎక్కువయ్యి అలా చెప్తుంది, అది నిజం కాదు, కావాలంటే ఇక మేము ఏమైనా చేయమంటే ప్రామిస్ చేస్తాం, అంతేకాని ఆ పద్మమ్మ మాటలు నమ్మొద్దు అని చెప్పి ఇలా ఇక ఇంకా అబద్ధం చెప్తూ ఉంటారు. అబద్ధాలే చెప్తూ ఉంటారు జీవన ఇందు అయితే. అప్పుడే ఇక చాలా కోపం వస్తుంది ఆనందికైతే. ఏంటి మా అమ్మను మెంటలని చెప్పి మా అమ్మ చెప్పిన మాటలు ఇక తప్పని చెప్పి అలా రెచ్చగొడుతున్నారు. ఇక మా అమ్మ చెప్పింది నిజమే. అమ్మ జ్యోతమ్మ, నేనే నీ కన్న కూతుర్నమ్మా. ఆ రోజు నీకు ప్రాణగండం ఉందని చెప్పి జీవనను నీ కూతురుగా ఇక నీ సంతోషం కోసం ఇంట్లోకి తీసుకొచ్చాను. దాన్ని అదునుగా పెట్టుకొని ఈ ఇందుమతి తన సవితి కూతురైన జీవన మన ఆస్తి కొట్టేయడం కోసం ఇక ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఇన్నాళ్ళు ఇక కుట్రలు, కుతంత్రాలు, నాటకాలు ఇస్తున్నారమ్మా అని చెప్పి ఇక అంత జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆనంది అయితే తన నోటి నుండే తన అమ్మా నాన్నలకు. ఇక నిన్నే నాకు దోషం పోయిందమ్మా, ప్రాణగండం నీకు లేదని తెలుసుకున్నాను. ఈ నిజం నేను చెప్పడానికే పూజారిని తీసుకొని మా ఇంటికి వచ్చాను. కానీ ఇంతలోనే ఈ నిజం చెప్పకుండా జీవన ప్రెగ్నెంట్ అని చెప్పి ఇక ఇలా నాటకం ఆడిందమ్మా. ఇక జీవన అసలు ప్రెగ్నెంట్ కూడా కానే కాదు. ఈ నిజం ఎక్కడ బయటపడుతుందేమని చెప్పి వీళ్ళు ఆడిన నాటకం అమ్మ అదంతా. ఇక జీవన నన్ను ఎన్ని మాటలన్నదో తెలుసా, ఇక నా జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుందంట, నాకు పిల్లలు ఎప్పటికీ పుట్టరని చెప్పి ఈ ఇంటికి వారసుడు ఇక తన కొడుకే అని చెప్పి ఎన్నో ఇక ఇలా గొప్పలకు పోయింది. అసలు తను ప్రెగ్నెంట్ అయితేనే కదా అలా జరగడానికి అని చెప్పి ఆనంది అయితే ఈరోజు తన నోటి నుండి పద్మమ్మకు గతం గుర్తు రావడం వల్ల నిజాన్ని చెప్పబోతుంది జ్యోతి, సూర్యులకైతే. దాంతో ఇక నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఇన్నాళ్ళు తన కన్న ప్రేమకు దూరమైనందుకు ఆనందిని హ్యాక్ చేసుకుంటుంది. ఇక జీవనను, ఇందుమతినైతే చాలా తిట్టేస్తూ ఉంటారు. ఇంత మోసం చేస్తారా మీరు, నమ్మి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటానంటే ఇక ఉండనించాం, అలాంటిది నువ్వు ఇక శంభులాగే ఆలోచించి ఎన్నడో ఇక శంభు మా కుటుంబం వల్ల చనిపోయాడని చెప్పి మా కుటుంబం మీద ఇంత పగ సాధిస్తారా, ఇక ఆ రోజు కుట్టి జడ్జి తాతను కాపాడిందని కుట్టిని ఇన్నాళ్ళు మాకు దూరం చేస్తావా, అసలు నువ్వు మనిషివేనా, ఇక ఇన్నాళ్ళు నా కూతురు కుట్టిని ఎన్ని కష్టాలు పెట్టారు మీరిద్దరూ, అయినా కూడా ఏనాడు నా కుట్టి బాధపడలేదు, ఏడవలేదు, మీకు సమాధానం చెప్పుకుంటూ ఇన్నాళ్ళు ఇలా బ్రతికింది. ఇక ఇప్పుడు గండం తొలగిపోయిందని నిజం చెప్పి తన జీవితంలో సంతోషాలు కురిపించుకోవాలనుకుంటే మళ్ళీ దానికి కూడా అడ్డుకుంటారా, ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి ఎప్పటికీ నిజం చెప్పకుండా చేస్తారా. పద్మమ్మకు ఒకవేళ స్పృహ రాకుండా ఉంటే ఈ నిజం కుట్టి చెప్పేది కాదు, ఇంకా మేము మోసపోయే వాళ్ళం. కుట్టి నిజం చెప్పకుండా నా సంతోషం కోసం ఆలోచించి ఇన్నాళ్ళు ఇలా ఉంది. ఇక కుట్టి మంచితనమే తనకిలా శాపంగా మారింది. కుట్టి మంచితనాన్ని ఇక ఇలా మీరు అలుసుగా తీసుకొని మీ జీవితాలకు బంగారు బాటలు వేసుకొని కుట్టికి మాత్రం ఇలా ఇక ముళ్ళకంపలాగా వదిలేస్తారు అని చెప్పి చాలా ఏడుస్తూ ఇక కుట్టి విషయంలో ఇలా చేసినందుకు మీకు కఠినమైన శిక్ష వేయాల్సిందే అని చెప్పి జ్యోతి అయితే చాలా కోపగించుకుంటూ ఉంటుంది జీవన ఇందుమతి మీద. అప్పుడే ఇక ఇందుమతి జీవనైతే ఏంటి ఇలా జరిగిందేంటి, ఇక ప్రెగ్నెంట్ నాటకం సక్సెస్ అయింది, ఇక ఈ ఇందుమతి అడ్డు తొలగించుకోవాలనుకుంటే ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది, అసలు ఉన్నట్టుండి ఇక ఈ మంచం కింద పడిపోవడం ఏంటి, కింద పడిపోగానే తలకు మళ్ళీ దెబ్బ తగిలి ఇక మళ్ళీ స్పృహలోకి రావడం ఏంటి, గతం గుర్తు రావడం ఏంటి పద్మమ్మకు, ఎప్పటికీ దీనికి గతం గుర్తు రాకుండా శాశ్వతంగా దీన్ని దేవుడి దగ్గరికి పంపిద్దామంటే ఇలా జరిగిందేంటి అని చెప్పి వీళ్ళైతే ఇలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక సూర్య, జ్యోతి, ఆనంది, ఆదిత్య, సింహాద్రి, పద్మమ్మ వీళ్ళందరూ కూడా ఇక వీళ్ళకు శిక్ష వెయ్యాల్సిందే అని చెప్పి ఇక కుట్టి ఇన్నాళ్ళు వాళ్ళ వల్ల ఇక నువ్వే ఎన్నో నష్టాల పాలయ్యావమ్మా, నువ్వే ఎన్నో బాధలు పడ్డావు, నిన్నే వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని ఎన్నో చేశారు, కాబట్టి వాళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తావో నీ ఇష్టమమ్మా, ఇక నీ చేతికే వదిలేస్తున్నాం అని చెప్పి ఇక ఇలా జ్యోతి, సూర్యులైతే
అంటూ ఉంటారు తన కూతురైన కుట్టినైతే. దాంతో ఇక కుట్టి అయితే, లేదు నాన్న, శిక్ష వెయ్యాల్సింది మీరే. ఇక మీరు, నేను అందరం కలిసే వాళ్ళకు శిక్ష వెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పండి. ఇక అది చేసేద్దాం అని చెప్పి అంటూ ఉండగా, ఇక వీళ్ళైతే మళ్ళీ ఏమి తెలియనట్టు, మమ్మల్ని ఏం చెయ్యొద్దు. మీరేం చెప్తే అది చేస్తాం. కనీసం ఇంట్లో పని మనిషిలాగైనా ఉంటాం. కానీ మమ్మల్ని మాత్రం ఇంట్లో నుంచి గెంటెయ్యొద్దు. మేము చేసింది తప్పే. కుట్టిని మీకు దూరం చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎప్పటికైనా ఈ ఆస్తి దక్కించుకోవాలని చెప్పి అలా చేశాను. నన్ను క్షమించు సూర్య అని చెప్పి ఇక ఇలా ఇందు అయితే సూర్య దగ్గరికి వచ్చి సూర్య కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. లేదు పిన్ని గారు, మీరు చేసింది చాలా పెద్ద పొరపాటు. అసలు మిమ్మల్ని పిన్ని గారు అనడమే తప్పు. అసలు నిన్ను ఇంట్లో పెట్టుకోవడం అంతకంటే పెద్ద తప్పు. ఇక ఈ విషయం మా అమ్మా నాన్నలకు తెలిసిందనుకో, హైమాకు, జడ్జి గౌరీ ప్రసాద్కు తెలిస్తే నిన్నిక ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేసేస్తారు నువ్వు చేసిన పనికి. ఇక నీ భర్త అనుకున్నాను. నువ్వు కూడా డబ్బుకు కకృతిపడి ఇలాంటి బంధాలను విడదీసి ఇలాంటి పాపం కట్టుకుంటావా? ఇక నువ్వు కర్పగం చేత ఇదంతా చేయించావని మాకప్పుడు తెలిసింది. ఏది ఏమైతే ఏంటి, మళ్ళీ తీసుకొచ్చి మా పిల్లను మాకు అప్పగించావని చెప్పి ఇక నిన్ను ఇంట్లో ఉండనిచ్చాం. కానీ నువ్వు తీసుకొచ్చింది మా కూతురు కాదు, ఇక నీ సవితి కూతుర్ని ఆస్తి దక్కించుకోవడం కోసమే నువ్వు ఇదంతా చేశావని మేము తెలుసుకోలేకపోయాం. మా కుట్టిని గుడ్డిగా నమ్మించేశావు. కోయదొరతో ఇలా చెప్పించి దానిని గుడ్డి నమ్మకాలలో ఉంచేశావు. ఇక ఇన్నాళ్ళు మా కుటుంబానికి నువ్వు చేసింది చిన్న ద్రోహం కాదు. ఇప్పుడు నేను నీకు శిక్ష వెయ్యాల్సిందే. ఈ విషయం మా అమ్మా నాన్నల దాకా కూడా తీసుకెళ్ళను అని చెప్పి ఇక సూర్య అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక ఇందుమతికైతే చాలా భయం వేస్తుంది. ఇక ఇప్పుడు ఎలా సూర్య నన్ను ఏం చేస్తాడో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జీవన్ అయితే ఒక అనాథ, తనకు తల్లి లేదు. ఇక తండ్రి కూడా చనిపోయాడు. ఇక తన పెద్దమ్మ ఇందుమతి ఒక్కతే ఉంటుంది. ఇక తన పని కూడా అయిపోయినట్టే. తనిక గుడిమెట్ల మీద అడుక్కుంటూ ఉండగా ఇక జీవనగా తీసుకొచ్చి ఇంట్లో ఈ పెద్దింట్లో వారసురాల్ని చేయాలనుకుంది. కానీ ఇక మళ్ళీ అదంతా కావడం కుదరలేదు. కాబట్టి మళ్ళీ జీవన ఒక అనాథలాగే మిగిలిపోబోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చేతు కుటుంబం ఇక సునంద వాళ్ళైతే షాక్లో ఉంటారు. ఏంటి, ఇలాంటి దాన్ని నువ్వు ప్రేమించి ఇంటికి తీసుకొచ్చావారా చేతు? అసలు జీవన ఎలాంటి పనులు చేసిందో చూడు. జ్యోతి సూర్యుల కన్న కూతురు కాదంట. తను కేవలం ఆస్తి కోసమే జ్యోతి ఇంట్లో అడుగుపెట్టిందని ఇక మీ అన్నయ్య వదిన ఇక వాళ్ళు అంతా లైవ్లో చూపిస్తున్నాడు చూడరా అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది. ఏమోనమ్మా, ఈ విషయం నాకు ఇన్నాళ్ళు జీవన కూడా చెప్పలేదు. తను నన్ను ఎంతోగానో ప్రేమించిందనుకున్నాను. కానీ ఇక ఈ విషయం చెప్పకుండా నన్ను కూడా మోసం చేసింది. కనీసం వదినైనా చెప్పాలి కదా. వదిన అన్నయ్య కూడా నాతో చెప్పలేదు. వీళ్ళకు నిజం తెలుసన్నమాట అని చెప్పి చేతు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక సునంద కూడా, అవును, నిజం తెలిసినా కూడా మీ అన్నయ్య వదిన మనకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశారా అని చెప్పి సునంద కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏది ఏమైనా ఇప్పటికైనా జ్యోతి అసలైన కూతురు కుట్టినే ఆనంది. ఈ ఇంట్లో ఆనందిగా, ఆ ఇంట్లో కుట్టిగా ఇక తను మాత్రమే ఈ ఇంటి వారసురాలు, ఈ ఇంటి పెద్ద కోడలు. ఇక తన వారసుడే ఈ ఇంటికి గొప్పవాడవుతాడు. అసలు జీవన ప్రెగ్నెంట్ కూడా కానే కాదని తేలిపోయిందిరా. జీవన చేసిన నాటకాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ తెలిసాయి మనకు. అలాంటి పిల్లని ఇంటి కోడలిగా నేను ఒప్పుకోవట్లేదురా అని చెప్పి ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక చేతు అయితే, నువ్వేంటమ్మా ఒప్పుకునేది? నేను కూడా తనను భార్యగా ఒప్పుకోలేను. తను నాకు భార్యగా అవసరం లేదు. భర్తతో ఏ విషయం చెప్పకుండా తనకిష్టానికి కేవలం తను డబ్బు ఆస్తి కోసమే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసింది. అలాంటి అమ్మాయి నా జీవితంలో నాకు కూడా అవసరం లేదమ్మా. నువ్వే నిర్ణయం తీసుకున్నా సరే నేను దానికి ఒప్పుకుంటానమ్మా. జీవన విషయంలో ఈ ఒక్కసారి నీ మాట వింటాను అని చెప్పి చేతు కూడా తన అమ్మ మాట విని జీవనను వదిలేస్తానంటాడు. ఇక అప్పుడే జీవన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఆనంది మీద రెచ్చిపోయింది కదా. ఇక ఇప్పుడు జీవనకైతే తన జీవితం మీద తనకే విరక్తి పుడుతుంది. ఏంటి, నా పరిస్థితి ఇలా అవుతుందని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇక ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంటి వారసుని తీసుకొస్తానని చెప్పి అందరినీ ఎంతో బాగా నమ్మించాను. చివరికి అది ఒక్క రోజులోనే ఇక నా ఆశ మొత్తం ఆవిరి చేసింది ఈ ఆనంది కాదు, ముందుగా ఈ పద్మమ్మ. ఇదంతా పెద్దమ్మ వల్లే. పెద్దమ్మ ఇక ఏం చేసిందో ఏమో. పద్మమ్మకు డాక్టర్లు కూడా చేయలేని ట్రీట్మెంట్ పద్మమ్మకు చేసి గతం గుర్తొచ్చేలా చేసింది. ఇక
తనను మళ్ళీ దోషి అని నిరూపించుకుంది అని చెప్పి జీవనైతే ఇలా చీకొడుతూ ఉంటుంది. ఇందునైతే ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటే, ఇక నువ్వే కదనే పద్మమ్మ మీద అటాక్ చేయమంటే చేశాను, ఇక అంతలోనే ఇలా జరుగుతుంది, నిజం తెలిసిపోతుందని నాకేం తెలిసే, ఇక మన పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇక ఏది కూడా సక్సెస్ కాదు, ఎప్పుడు ఇక మన మీద ఆ ఆనందే గెలుస్తుందే, చివరికి అది అనుకున్నది సాధించిందే, తన అమ్మా నాన్నలకు అది దగ్గరైపోయింది, నిజం చెప్పింది, ఇక మనం ఇక ఇలా మోసగత్తలమని అందరికీ తెలిసేలా చేసిందే అని చెప్పి ఇలా ఇక బయటకు వెళ్ళి రోడ్డు మీద అనుకుంటూ ఉంటారు జీవన ఇందుమతి అయితే. అప్పుడే ఇక ఇలా ఆ కుట్టి మామూలుది కాదు, చాలా తెలివైనది, ఎంతైనా జ్యోతి సూర్యుల కూతురు కదా, జడ్జి ప్రసాద్ మనమరాలు కదా, దాని తెలివితేటలు ఎక్కడికి పోతాయి, ఇక అది అనుకున్నది చివరికి దక్కించుకుంది అని చెప్పి ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఆనంది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా, చూసారా నేనంటే ఏంటో ఇప్పటికైనా మీకు తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆనంది అయితే జీవన ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఏంటే తెలిసేది, ఎప్పటికైనా ఇక నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాబట్టి ఆ ఇంటికే చేరుకుంటావని మాకు కూడా తెలుసు, కానీ మేము ఒక చిన్న రాయేసాము, ఒకవేళ నువ్వు నిజం చెప్పకుండా ఉంటే ఆస్తి మా సొంతం చేసుకోవాలని, కానీ ఇక అది సొంతం చేసుకోలేకపోయాం అంతే, ఇక నువ్వు అలా చేసింది ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ అలాగే పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఇక ఆనందికి చాలా కోపం వచ్చి ఇక మీరు మారుతారేమో అని ఇన్నాళ్ళు ఓపికగా ఉంటే మీరు మారడం కాదు, ఇంకా మీ నాటకాలు ఎక్కువ చేశారు, నిజం చెప్పడానికి వచ్చిన నన్ను చెప్పనివ్వకుండా ఇక నాటకాలు వేశారు, అందుకే ఇక మా అమ్మకు గతం గుర్తొచ్చేలా చేసి ఆ శివయ్య నిజాన్ని బయట పెట్టించాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, నా శివయ్య నన్ను ఎప్పటికీ ఇక ఇలా మోసం చెయ్యడు, నా కన్న వాళ్లకు నాకు దగ్గర చేస్తాడని నాకు తెలుసు అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఆనంది అయితే. ఆనంది సంతోషాన్ని చూసి వీళ్ళైతే ఓర్వలేకపోతారు. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా, ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.